ఇప్పటి వరకు యూట్యూబ్ లో చేసాం. ఆ రిలీజ్ అయ్యే వరకు ఆ కంగారు నాకు కూడా ఉన్నది. అంటే ఓకే వస్తారా, యూట్యూబ్ లో సపోర్ట్ చేసినట్టే జనాలు చూస్తారా అన్న టెన్షన్ చాలా ఉన్నది. రిలీజ్ అయిన ఒక 1-2 days కూడా నేను ఆ ట్రాన్స్ లోనే ఉన్నా. సాయన ఫోన్ చేసి ఏంటి రెస్పాన్స్ అని అంటే నేను అసలు ఏమి మాట్లాడేవాని కాదు. అది కాదన్నా నాకేం అర్థం కావట్లేదు బేసిక్ గా అంటే లేదు చాలా బాగా వెళ్తుందని చెప్పి ఈ మొన్న 75 million స్ట్రీమింగ్ మినిట్స్ చూసిన తర్వాత అమ్మయ్య ఓకే ప్రశాంతంగా అక్కడ ఎలా అయితే ఎంకరేజ్ చేశారో ఇక్కడ కూడా మమ్మల్ని అలానే ఎంకరేజ్ చేశారని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. డైరెక్టర్ వినోద్ కావచ్చు, మరి రెహాన్ వర్క్ నాకు ఎప్పుడు బాగుందని అర్థమైందంటే చాలా మంది సిరీస్ చూసిన తర్వాత సోనియా కన్నా నువ్వే బాగున్నావు అని అంటే నాకు అప్పుడు అర్థమైంది మనోడి పనితనం. సో రెహాన్ అనే కాదండి, ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్షన్ శివమచ్చ అన్న కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, అందరూ అంటే ప్రతి క్రాఫ్ట్ వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్ కి చేశారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది రిజల్ట్ చూస్తుంటే. సో దీని తర్వాత కూడా ఇంకా బెస్ట్ కాంటెంట్స్ తోటే మేము ముందుకు వస్తాం. శశిమదనానికి ఎలా అయితే సపోర్ట్ చేశారో అలానే మేము చేసే ప్రతి ప్రాజెక్ట్ కి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ విన్. ఇప్పుడు వినోద్ గురించి చెప్పాలంటే మాది కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. 2019లోనే మేము ఫస్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. అప్పటి నుంచే మాకు పరిచయం. సో అంటే ఒక డైరెక్టర్ లా కాకుండా ఇప్పుడు ఒక ఫ్రెండ్ లానే ఉండేవాడు అప్పటి నుంచి కూడా. సో ఆ బాండ్ ఉండటం వల్ల సెట్స్ మీద కూడా ఇంకా ఫ్రీగా మాకు చాలా బాగా జరిగింది. షూటింగ్ కానొచ్చు, అది కానివచ్చు. అండ్ అశోక్ చంద్ర గారు, మా అన్నయ్యగా చేసిన కేశవ్ దీపక్ గారు, నాకు ఎప్పటికీ గుర్తుందన్న కలిసిన ఫస్ట్ టైము ఇతనే నీకు బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పిన తర్వాత ఆయన నన్ను పక్కకు తీసుకెళ్ళి క్వశ్చన్ అడిగారండి. ఎప్పటికీ నాకు అది అలా తిరుగుతూనే ఉంటది. నీతో సీరియస్ గా మాట్లాడాలంటే ఏదో నేను ఎప్పుడు ఏమి అల్లరి పని చేసి నీ దగ్గర భయం వేసింది. కుర్చీ అలా వేసి వాట్ ఈస్ మదన్స్ సైకి అని అడిగారు. ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పాలంటే నాకు అర్థం కాలే ఏం చెప్పాలన్నది. ఆ తర్వాత ఓకే ఆయన ఏం అడుగుతున్నారన్నది అర్థం చేసుకొని చెప్పాను. అన్న థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే మీ అన్నయ్య అని అడుగుతున్నారు చాలా మంది. అంటే నార్మల్ క్యారెక్టర్ హీరో అంటే క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి పాపం అడిగాను నిన్ను. సీరియస్ యాక్టర్గా అనిపించారు, ఇలా జోవెల్గా ఉంటాడు అనుకోలేదు. మదన్ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ ఆర్ట్స్ ఏంటి? ఎందుకంటే నేను స్క్రిప్ట్ ఏం అడగలేదండి హరీష్ని, ఫోర్స్ చేయగానే ఎస్ వచ్చేస్తుంది, దానికి ఏం లేదు. మన కో యాక్టర్స్ నుంచి తెలుసుకోవాలనే ఉత్సాహం అంతే. నాట్ టు డిస్కరేజ్ యూ, బట్ ఫెనామినల్ యాక్టర్. థ్యాంక్స్ అన్న. సో ఇంకా విక్కీ కానివ్వచ్చు, కిరీటి అన్న కావచ్చు, మన హరిబ్రో కానివ్వచ్చు, అందరూ వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టారు. మా ఫాదర్ కూడా, అంటే మా ఫాదర్ కాదండి, సోనియా ఫాదర్. అండ్ లేదండి అటు ఇటు బాగానే దాక్కున్నాను నేను, మీరేం పట్టుకోలేపారు. వచ్చేస్తే ఈటీవీ వాళ్ళని అడగండి, 2.5 లక్షలు మాకు సంబంధం లేదు. ఇంకా ఆ 20 ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నారో అందులో నేను కూడా అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. మాట్లాడచ్చు కదా, అయితే నాకు తెలియదండి. సో యా తను ఉంది కాబట్టే ఏదో రియల్ లైఫ్ కపుల్ అని కాదు, ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అంటే సోనియా చేసింది కాబట్టి ఇంకొంచెం ఫ్రీగా నేను నా ఎఫర్ట్స్ పెట్టగలిగాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే మిగిలిన ప్రాజెక్ట్స్ కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్ గా మా పేరెంట్స్ నేను థ్యాంక్ యూ చెప్పాలండి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. అటు ఫైనాన్షియల్ గా కావచ్చు, అటు మెంటల్ గా కావచ్చు, ప్రతిసారి నన్ను బ్యాక్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ రోల్ ఇప్పుడు సోనియా తీసుకుంది. సో యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సైలెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అమ్మో. యా సో ఫస్ట్ నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో చేస్తున్నాము. నా టెలివిజన్ కెరియర్ స్టార్టింగ్ ఈటీవీ నుంచే స్టార్ట్ చేశాను. అండ్ మళ్ళీ ఓటీటీలో ఈటీవీ విన్లోనే చేస్తున్నాను. దానికి ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఒక ఓటీటీ లాంచ్ కి నేను సిద్ధు ఇన్విటేషన్ వస్తే వెళ్ళాము. వీఆర్ సిట్టింగ్ బ్యాక్ అండ్ ఇద్దరు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. మనకి ఎప్పుడు అలా లాంచ్ అవుతుంది మన ప్రాజెక్ట్ అన్న ఇది అనుకుంటా ఉన్నాము. అండ్ ఇవాళ టీజర్ కాదు, ట్రైలర్ కాదు, లాంచ్ కాదు, సక్సెస్ మీట్ మీద నుంచున్నాం. అండ్ దానికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎందుకంటే సీరియల్ చేసాం, యూట్యూబ్ లో చేసాం, అండ్ దెన్ రీల్స్ చేస్తున్నాం.
ఇక్కడ చేశారు అక్కడ చేశారు ఇంకేం చూస్తారు సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ నిజంగా విన్ లో మా కోసం సబ్స్క్రిప్షన్ తీసుకొని మరి చూస్తారు అని మేము అనుకోలేదు. అండ్ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ గా మా ఇద్దరిని నుంచోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరీష్ అన్న ఫస్ట్ ఆయన లేకపోతే ఇవాళ మేము ఎవరం లేము. బికాజ్ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచే మార్క్ మై వర్డ్స్ స్టార్ట్ చేశారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నాకు స్టిల్ గుర్తుంది లాంచ్ లో సిద్ధు నితిన్ బ్రోని ఎంత ట్రబుల్ చేశాడు కాల్ చేసి, మాది పుష్ చేయండి శశిమదనం కాన్సెప్ట్ ఉంది అని. నేను ఒక స్టేజ్ లో ఇబ్బంది పడ్డాను, మేబీ కరెక్ట్ కాదేమో వాళ్ళు ఇందులో ఉంటారో. బట్ దెన్ అసలు పట్టు వదలని విక్రమార్కుడులో అదే పని మీద ఫోన్లు చేసి ఇచ్చేసారు. బ్యాక్ ఎండ్ లో పాపం స్క్రిప్ట్ బాగుంటే ఎంత దూరమైనా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అనే దానికి మేమందరం ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ నితిన్ రోజ్, థ్యాంక్ యూ సాయన్న. ఇవాళ మీరు బ్యాక్ ఎండ్ లో అలా పుష్ చేయకపోయి ఉంటే మేబీ మేము ఇలా ఉండేవాళ్ళం కాదు ఇవాళ. అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని మర్చిపోలేదు కదా, వద్దు మళ్ళీ లాగ్ అవుతుంది అంటారు. సో అండ్ దెన్ వినోద్ ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ లో చేసేవాళ్ళం మేము రౌడీ బేబీ అన్న యూట్యూబ్ ఛానల్ కి. ఆ తర్వాత 2 years ఎట్ స్ట్రెచ్ డిసపియర్ అయిపోయాడు ఎవరికి కనపడకుండా. అండ్ మళ్ళీ ఇప్పుడు శశిమదనం అనే స్క్రిప్ట్ తో వచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక టైం రావాలి, కష్టపడితే ఖచ్చితంగా అది వస్తుంది అనడానికి వినోద్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మా లైఫ్ లోకి రావడం. అండ్ దెన్ మేము కూడా ఒక 100% ఏదో ఒకటి చేయాలి అన్న గట్ ఫీలింగ్ తో ఉండడం, ఇదంతా ఒకేసారి జరిగింది. థ్యాంక్ యూ వినోద్. అండ్ రెహాన్ చాలా కోపదారి మనిషి. బట్ దెన్ 100% ఎఫర్ట్స్ పెడతాడు రెహాన్. ఎంతైతే తను స్టిల్ ఎప్పుడైనా కెమెరా ఎలా ఆపరేట్ చేయాలి, ఏం చేయాలి, లైటింగ్ ఇవి అవి 24/7 అలానే వర్క్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్మోస్ట్ నా దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఒకటే అంటాడు, ఎక్కువ మాట్లాడు, ఏదో ఒకటి చేయాలి సోనియా, ఏదో ఒకటి చేయాలి అదే అంటాడు. సో ఐ కుడ్ సీ దట్ క్లియర్లీ ఇన్ హిమ్. సో ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. బికాజ్ యూట్యూబ్ లో చేసింది, సీరియల్లో చేసింది ఎందుకు మళ్ళీ సినిమాలో పెట్టుకోవడం అని చాలా మంది అనుకుంటారు. బట్ ఆయన ఈ బౌండరీస్ అన్ని కాకుండా పర్ఫామ్ చేస్తే చాలు అనుకొని ముందుకు ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ లో మిమ్మల్ని. థ్యాంక్ యూ. అయితే వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అండి. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ హరీష్ గారు, ప్రొడ్యూసర్, అండ్ అలాగే अरे नंदू